అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు ఆయన కొద్దిగా మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన అందుకే ఏం జరుగుతుంది మోకాళ్ళకి ఇప్పుడు అరికాల్లోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే రాజకీయాల కోసం దిగజాడు మాటలు దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను అన్వేషించడానికి. కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగజాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. నీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రశ్న పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజాడుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి, నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మొదలుపేట బోర్డుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజాడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా.
ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిమొక్కలు ఎడమొక్కలు 2 తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకెళ్ళదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు, లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా, ఎవరు రేణుకా చౌదరి, ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతి అను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తందాంతాన్ని బ్యాండ్ కొట్టుకో, ఆ కమరావతి కావాలి అక్కడంటే. అంతేగాని ఇదే దిగజారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల. ఆ రోజు రిలయన్స్ మీద చేసినాడు మా వంశీ చంద్రరెడ్డి, ఆ రోజు యుత్కానికి ప్రెసిడెంట్గా ఉండే ఆయన కదా తునకాంశంతో ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా, ఆ రోజు మేమే కదా. కాదా? వాస్తవం కాదా? ఏంటి మాటలు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు, రాజకీయంతో పోరాటం దితే. అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి? ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యామంటే సభ్యత సంస్కారం ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకుల చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికైనా, మాకెవరికైనా. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామనుకుంటున్నారా? మేనల్డ్ పుట్టుక మేనమామకు తెలుస్తుంది. అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు.